సిట్లో ఎవరెవరు పనిచేస్తున్నారో మీరు చరిత్రలేంటో నాకు అన్నీ తెలుసు. మీ అందరి అంతూ తేలుస్తా అంటూ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అధికారులను బెదిరించినట్లు సమాచారం. త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తా, సిట్ కార్యాలయం ఎదుటే అద్దెకు ఇల్లు తీసుకుంటా, ఇక్కడే ఉండి మీ లెక్కలు చూస్తా అంటూ హెచ్చరించినట్లు తెలిసింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 3 రోజులు సిట్ కస్టడీలో గురువారం సాయంత్రంతో అయితే ముగిసింది. దర్యాప్తు బృందాలు 3 రోజుల్లో 200కు పైగా ప్రశ్నలు అడగ్గా ఆయన ఏ ఒక్కదానికి సరైన సమాధానాలు ఇవ్వలేదు. ఇక పైగా దర్యాప్తు అధికారులను బెదిరించి హెచ్చరిస్తున్నట్లుగా సమాచారం. విచారణకు సహకరించకుండా పెద్దగా కేకలు వేసినట్లు దర్యాప్తు అధికారులు అయితే శాపనార్థాలు పెట్టినట్లయితే తెలుస్తుంది. ఇక ఆయన దురుసు ప్రవర్తన అంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ ఫుటేజ్ ని సిట్ అధికారులు న్యాయస్థానానికి సమర్పించుకుంటున్నారు. మీ కస్టడీలో మేమేం లేం, మా కస్టడీలోనే మీరున్నారు. సిట్ అధికారులు ఎంత ఓపికగా ప్రశ్నించినా మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పను, నేను చెప్పేదే మీరు రాసుకోండి అంటూ చెవిరెడ్డి రంకెలు వేశారు. ఆయన విచారణకు సహకరించకపోవడంతో ఒక దశలో సిట్ అధికారులు కూడా తీవ్రంగానే స్పందించినట్లు సమాచారం. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి మీ కస్టడీలో మేం లేం, మా కస్టడీలోనే మీరున్నారు, సంగతి మర్చిపోవద్దు. మద్యం కుంభకోణంలో మీ ప్రమేయంపై అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయి, గట్టిగా కేకలు వేసి దబాయించినంత మాత్రాన మీరు తప్పించుకోలేరు అంటూ సిట్ అధికారులు కాస్త గట్టిగా మాట్లాడడంతో చెవిరెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలిసింది. కాగితాలపై సంతకాలు పెట్టకుండా చించేసి మద్యం ముడుపుల సొమ్మును గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరెవరికి అందజేశారు, ఎవరి ఆదేశాల మేరకు ఈ సొత్తు పంపిణీ చేశారు అని ప్రశ్నించగా తానెప్పుడు మద్యం సొమ్ము ముట్టలేదని చెవిరెడ్డి పాతపాటే పాడారు. ఇక రాజకేశిరెడ్డి ఆయన అనుచరణ రంగం మీకు అందజేసిన మద్యం ముడుపుల సొమ్మే కదా అని అడగ్గా సమాధానం చెప్పకుండా అతను అక్రమంగా ఈ కేసులో ఇరికించారంటూ కేకలు వేశారు. మద్యం ముడుపుల సొమ్ము తరలింపుకు మీ ఆదేశాలతో తుడా వాహనాలు పంపించారు కదా అని ప్రశ్నించగా అవేవి తనకు తెలియదన్నారు. తుడా వాహనాల గురించి అప్పటి తుడా వీసీ అండ్ ఎండీగా పనిచేసిన అధికారులను కాకుండా తనను ఎందుకు అడుగుతున్నారని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. విచారణలో వెల్లడించిన అంశాలకు సంబంధించి అధికారులు వాంగ్మూలాలు సిద్ధం చేయగా చెవిరెడ్డి వాటిపై సంతకాలు కూడా పెట్టకుండా చించేసినట్లు సమాచారం. తప్పించుకునే ఎత్తుగడలు సిట్ విచారణ కొనసాగుతున్నంతసేపు చెవిరెడ్డి ఆహారం తినకుండా నీళ్లు తాగకుండా ఉన్నారు. నీరసిస్తే విచారణ ఆపేస్తారని ఎత్తుగడతోనే ఆయన ఇలా వ్యవహరించారని సిట్ వర్గాలు అయితే చెబుతున్నాయి. సిట్ అధికారులు చెవిరెడ్డి తరపు న్యాయవాది దృష్టికి ఈ విషయాలన్నీ తీసుకెళ్లారు. ఇష్టపూర్వకంగానే ఆహారం తీసుకోవట్లేదంటూ ఆయనతో లిఖితపూర్వక వాంగ్మూలం అయితే తీసుకున్నారు.